2023 ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6:04 ఇస్రో బెంగళూరు మిషన్ కంట్రోల్ రూమ్లో వందల మంది శాస్త్రవేత్తలు ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు. కళ్ళలో ఆతృత, చేతుల్లో చెమటలు, గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకంటే 4 ఏళ్ల కిందట సరిగ్గా ఇలాంటి క్షణంలోనే భారతదేశం కళ్ళెదుటే ఒక కల కుప్పకూలిపోయింది. చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సిగ్నల్ ఆగిపోయింది. లైవ్గా చూస్తున్న యావత్ దేశం ఒక్కసారిగా మౌనంలోకి జారిపోయింది. అప్పటి ఇస్రో చీఫ్ కంట్రోల్ రూమ్లో నిస్సహాయంగా నిలబడిపోయిన ఆ దృశ్యం ఇప్పటికీ చాలామంది మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అవుతుందా అన్న భయం అందరి మనసుల్లో మెదులుతోంది. కానీ ఈసారి పరిస్థితి వేరు. చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ నెమ్మదిగా, అత్యంత జాగ్రత్తగా చంద్రుడి సౌత్ పోల్ వైపు దిగడం మొదలుపెట్టింది. ప్రతి సెకను ఒక యుగంలా అనిపిస్తోంది. 800 మీటర్లు, 150 మీటర్లు, 60 మీటర్లు. మిషన్ కంట్రోల్లో ఎవరూ శ్వాస తీసుకోవడం లేదన్నట్టు నిశ్శబ్దం. సరిగ్గా సాయంత్రం 6:04 గంటలకు స్క్రీన్ మీద ఒక్క మాట మెరిసింది: విక్రమ్ హ్యాస్ సాఫ్ట్ ల్యాండెడ్ ఆన్ ద మూన్. ఆ క్షణం మిషన్ కంట్రోల్ రూమ్ ఒక్కసారిగా పేలిపోయింది. కానీ ఈసారి అది సంతోషంతో. కొందరు శాస్త్రవేత్తలు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు, మరికొందరు ఒకరినొకరు కావలించుకున్నారు. ప్రపంచంలో చంద్రుడి దక్షిణ ధృవాన్ని తాకిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది ఇప్పుడే మొదలైంది. ఈ విజయం వెనుక దశాబ్దాల నిశ్శబ్ద పోరాటం ఉంది. 2008లో చంద్రయాన్ 1 ద్వారా చంద్రుడి మీద నీటి ఆనవాళ్లను కనిపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఇస్రో. 2014లో కేవలం 450 కోట్ల రూపాయల బడ్జెట్తో హాలీవుడ్ సినిమా గ్రావిటీ తీయడానికైన ఖర్చు కంటే తక్కువతో మంగళ్యాన్ను మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలో ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా నివ్వెరపరిచింది. అమెరికా, రష్యా, యూరప్ లాంటి అగ్రరాజ్యాలకు కూడా ఇది సాధ్యం కాలేదు మొదటి ప్రయత్నంలో. కానీ భారత్ చేసి చూపించింది. ఇప్పుడు ఇస్రో మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఇది సాధారణ ప్రయోగం కాదు. ఇది మనుషుల్ని అంతరిక్షంలోకి పంపే ప్రయత్నం. దీని పేరు గగన్యాన్. ఊహించండి, భారత వైమానిక దళానికి చెందిన 4 పైలట్లు ఇప్పటికే రష్యాలో బెంగళూరులో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. వీళ్లలో ఎవరో ఒకరు త్వరలో భారత గడ్డ నుంచి అంతరిక్షంలోకి వెళ్లే మొదటి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించబోతున్నారు. కానీ మనుషులను అంతరిక్షంలోకి పంపే ముందు ఇస్రో ఏ రిస్క్ తీసుకోవడం లేదు. 3 అన్క్రూడ్ మిషన్లు, అంటే మనుషులు లేకుండా జరిపే ప్రయోగాలు ముందుగా జరగాల్సి ఉంది. క్రూ ఎస్కేప్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్, రీ ఎంట్రీ టెక్నాలజీ. ప్రతి ఒక్కటి వేల సార్లు టెస్ట్ చేస్తున్నారు. ఒక్క చిన్న తప్పు కూడా జరగకూడదు. ఎందుకంటే ఈసారి పణంగా ఉన్నది టెక్నాలజీ కాదు, మనిషి ప్రాణం. 2027లో గగన్యాన్ ప్రయోగం జరగాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అదే జరిగితే భూమి కక్షలోకి మనుషులను సొంతంగా పంపిన 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. అమెరికా, రష్యా, చైనా సరసన. కానీ ఇస్రో లక్ష్యాలు ఇక్కడితో ఆగవు. గగన్యాన్ తర్వాత 2 అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. మొదటిది చంద్రయాన్ 4. ఇది కేవలం చంద్రుడి మీద దిగడమే కాదు, చంద్రుడి ఉపరితలం నుంచి రోబోటిక్ ఆర్మ్ ద్వారా మట్టి నమూనాలను సేకరించి తిరిగి భూమికి తీసుకువచ్చే మిషన్. లక్ష్యం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం, సరిగ్గా 84 నుంచి 86 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య. ఇక్కడ శాశ్వతంగా చీకటిలో ఉండే గుంతల్లో మంచు రూపంలో నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అంచనా. ఈ మిషన్ 2027లోనే జరగాలని లక్ష్యం. ఆ తర్వాత చంద్రయాన్ 5. జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సాతో కలిసి భారత్ చేపట్టబోయే మిషన్ ఇది. 2028 నాటికి ఇది కూడా పూర్తి కావాలని లక్ష్యం. ఇంతటితో ఆగదు కథ. ఇస్రో అంతకంటే పెద్ద కల కంటోంది. సొంత అంతరిక్ష కేంద్రం. దీని పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్. దీని మొదటి మాడ్యూల్ను 2028లో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత స్పేస్ స్టేషన్ కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. ఇదంతా జరగాలంటే ఖర్చు తక్కువేమీ కాదు. కేవలం గగన్యాన్ ప్రాజెక్టు బడ్జెటే 20,000 కోట్ల రూపాయలకు రెట్టింపు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు, రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ మీద కూడా ఇస్రో దృష్టి సారించింది. అంటే ఒకసారి వాడిన రాకెట్ను మళ్లీ మళ్లీ వాడుకునే టెక్నాలజీ. ఇది సాధ్యమైతే ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది, ప్రయోగాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా కేవలం 2% మాత్రమే. కానీ దీన్ని 8% తీసుకెళ్లాలన్నది ఇస్రో లక్ష్యం. ప్రైవేట్ కంపెనీలను కూడా ఇందులో భాగం చేస్తూ స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలతో పోటీ పడేలా కాకుండా తన సొంత దారిలో ముందుకు సాగాలన్నదే భారత వ్యూహం. ఒకప్పుడు రాకెట్ భాగాలను సైకిల్ మీద, ఎడ్లబండి మీద మోసుకెళ్లిన దేశం ఇది. ఆ దేశమే ఇవాళ చంద్రుడి దక్షిణ ధృవాన్ని తాకిన మొదటి దేశంగా నిలిచింది. రేపు మనుషుల్ని అంతరిక్షంలోకి పంపి
సొంత స్పేస్ స్టేషన్ నిర్మించి చంద్రుడి మట్టిని భూమికి తీసుకొచ్చే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. గగన్యాన్ నింగిలోకి ఎగిరే ఆ క్షణం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో మనం కలిసి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.